హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపి టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీ ఫైబర్నెట్ బాక్స్ని మన మొబైల్తో ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం. సో ముందుగా మీరు ఏం చేయాలంటే, మీరు మీ అకౌంట్లోకి వెళ్ళి దాని తర్వాత మీరు సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యాప్స్ అని కనిపిస్తుంది. సో యాప్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనం క్రోమ్ ఓపెన్ చేసి ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేయాలన్నమాట. సో బోత్ మన ఫైబర్నెట్లో ఇన్స్టాల్ చేయాలి, అలాగే మన ఫోన్లో కూడా ఇన్స్టాల్ చేయాలి. సో క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సో సర్చ్ బార్లో మీరు సెర్చ్ చేయండి సీటస్ అని చెప్పి, CETUS అని చెప్పి. సో మీకు ఇక్కడ సీటస్ ప్లే రిసీవర్ ఏపీకే, సో మీరు అదైతే డౌన్లోడ్ చేయాలన్నమాట. మిగతా ఏది చేయొద్దండి. సీటస్ ప్లే రిసీవర్ ఏపీకే డౌన్లోడ్ చేయండి. క్లిక్ ఆన్ గో. సో మీకు ఫస్ట్ పేజ్ అయితే ఎలా వస్తుంది. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. మీరు లింక్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు పాపప్ అయితే వస్తుంది అనమాట స్క్రీన్లో. సో మీరు ఇక్కడ ఓకే క్యాన్సిల్ అని చెప్పి ఓకే క్లిక్ చేస్తే మనకు ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఫైల్ అయితే డౌన్లోడ్ కాలేదనుకుంటే ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో డౌన్లోడ్ ఏపీకే అని ఉంది, అది క్లిక్ చేసినా సో మీకు ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు డౌన్లోడ్ అయితే అయిపోయింది అనమాట మనకు. ఇప్పుడు రైట్ సైడ్లో టాప్లోకి వెళ్తే మీరు ఇక్కడ మెనూ బార్ వస్తుంది అనమాట. ఇక్కడ మీకు డౌన్లోడ్స్ అని చెప్పి ఉంది. సో డౌన్లోడ్స్ మీద క్లిక్ చేస్తే మనకు అక్కడైతే ఏపీకే ఫైల్ ఉంటుంది, దాన్ని అయితే మనం ఇన్స్టాల్ చేయాలి. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్స్. సెకండ్ వన్, సో సీటస్ ప్లే టీవీ రిమోట్స్ సర్వర్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి ఏపీకేని అయితే మీరు ఇన్స్టాల్ చేయండి. సో మనకు చాలా ఫాస్ట్గా అయితే ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. సో ఇన్స్టాల్ అయిపోగానే మీరు బ్యాక్ ప్రెస్ చేసేయండి. సో బ్యాక్ ఎందుకంటే మన యాప్స్లోకి అయితే మనకు సీటస్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు అయితే వచ్చేసింది అనమాట సీటస్ ప్లే ఫర్ టీవీ అని చెప్పి. సో ఇప్పుడు మీరేం చేయాలంటే, సో సేమ్ ఇటువంటి యాప్ని, సో సీటస్ ప్లే అనే యాప్ని మీ మొబైల్లో కూడా డౌన్లోడ్ చేయాలి. సో ఒకసారి అయితే మీరు యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంకొకటి అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో మీకు పాపప్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఇన్స్టాల్ క్లిక్ చేయండి, ఎనేబుల్ సో ప్లగిన్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి క్యాన్సిల్ కొట్టేసండి ఇది. సో మనకు ప్లగిన్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం మన ఫోన్లో అయితే సో సీటస్ ప్లేని ఇన్స్టాల్ చేయాలన్నమాట. సో మీరు ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి సో జస్ట్ సీటస్ అని చెప్పి టైప్ చేయండి. ఇక్కడ మీరు ఫైర్ టీవీ యూనివర్సల్ టీవీ రిమోట్ టీవీ, సో ఇదనమాట మీరు ఇన్స్టాల్ చేయాల్సింది. సో అక్కడ చూసుకొని ఇన్స్టాల్ చేయండి. దాని తర్వాత పర్మిషన్ అయితే అలో ఇచ్చి గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ స్మార్ట్ టీవీ అని చెప్పి కనిపిస్తుంది అనమాట విత్ మన ఐపీ నెంబర్తో. సో దాని మీద క్లిక్ చేస్తే మనకు కనెక్ట్ అయితే అయిపోతుంది. దాని తర్వాత మనకు ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం వాల్యూమ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, అలాగే టీవీని ఆఫ్ చేయొచ్చు, హోమ్కి వెళ్ళొచ్చు, బ్యాక్కి వెళ్ళొచ్చు. సో ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ మనకు టాప్ రైట్లో కానీ సో మోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకు న్యూమరిక్ కీబోర్డ్ కావాలా, మౌస్ కావాలా, సో టచ్ కావాలా, గేమింగ్ కావాలా, సో ఇలాంటి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం ఇది వచ్చేసరికి టచ్ అనమాట. సో మనం ఎలా అయితే స్క్రోల్ చేస్తామో స్క్రీన్లో, సో అలా అయితే మనకు అప్ అండ్ డౌన్ సో మొత్తం స్క్రోల్ లాగా వర్క్ అవుతుంది. అలాగే ఇంకా మనం హోమ్ క్లిక్ చేస్తే బ్యాక్ అయితే వచ్చేస్తూ ఉంటాం, లేకపోతే బ్యాక్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే సో నెక్స్ట్ ఇంకొకటి అయితే చూద్దాం. సో ఇలా అనమాట. సో మీరు డ్రాగ్ చేస్తూ ఉంటే సో మనకు టీవీలో అయితే మనకు కంట్రోల్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. సో చాలా ఈజీ, మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమైపోతుంది అంతా. వాటి మీద టచ్ చేస్తే యాప్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం మౌస్ చూద్దాం. సో మౌస్ మోడ్ ఇక్కడ వచ్చేసరికి మౌస్ మోడ్ అనమాట ఇది. సో మనకు మౌస్ క్రజర్ ఎలా అయితే ఉంటుందో సో మనకు అదైతే మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. దాని తర్వాత న్యూమరిక్ కీబోర్డ్. సో మనం నెంబర్ టైప్ చేయాలి కాబట్టి ఒకసారి మనం మౌస్ పెట్టుకొని సో సర్చ్ బార్ మీద క్లిక్ చేద్దాం. సో అప్పుడు మనం నెంబర్ అయితే టైప్ చేయగలుగుతాం. ఇప్పుడు న్యూమరిక్ కీబోర్డ్ క్లిక్ చేస్తే సో మనం ఈజీగా సో 1 2 3 4 5 6 సో మనం ఇక్కడ నెంబర్స్ కూడా టైప్ చేయొచ్చు. అంటే ఏపీ ఫైబర్నెట్ రిమోట్లో కన్నా సో మనం ఇలా అయితే కొంచెం ఈజీగా అయితే యాక్సెస్ చేయొచ్చు అనమాట. రిమోట్ తలకాయ నొప్పి అన్నీ క్లిక్ చేసుకుంటా పోతూ ఉండాలి, మౌస్కి సో నార్మల్కి చేంజెస్ చేసుకుంటా. ఇదైతే చాలా ఈజీగా అయితే అయిపోతుంది. అలాగే ఎవరైతే గేమ్స్ ఆడే వాళ్ళకి గేమింగ్ మోడ్ కూడా ఉందన్నమాట ఇక్కడ. సో ఇలా అనమాట. సో ఇక్కడ కూడా కంట్రోల్స్ అయితే ఉన్నాయి, స్టార్ట్ ఎండ్ అని చెప్పి. అలాగే ఇక్కడ రైట్ కీస్ ఉన్నాయి, లెఫ్ట్ కంట్రోలర్స్ ఉన్నాయి.
సో చాలా ఈజీగా అయితే మనం సో మన ఈ యాప్తో ఇన్ కేస్ మనకు టీవీ రిమోట్ పోయినా కూడా సో ఈజీగా అయితే మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట టీవీని. ఎందుకంటే రిమోట్స్ కూడా పోయినాయంటే మళ్ళీ దొరకడం లేదు, చాలా కష్టం. అసలు ఇప్పుడు బాక్స్లో దొరకడం లేదు. కానీ రిమోట్ కన్నా సో మనం ఇట్లా ఫోన్లో అయితే ఇంకొంచెం ఫాస్ట్గా అయితే మనం యాక్సెస్ చేయగలుగుతాం. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.